మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దాం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క. చాలు. సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, పరలోకమందు నా తండ్రి దేవుడు నాటని మొక్క. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా దేవుని యొక్క నిర్మాణం, దేవుడు పుట్టించింది, దేవుని యొక్క సృష్టి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి వస్తువులు కానీ, భూగర్భం లోపల ఉన్న వస్తువులు కానీ, ప్రతిదీ కూడా దేవుని సృష్టి, దేవుని యొక్క నిర్మాణం, దేవుడు పెట్టిన మొక్క. మరి అలాంటప్పుడు దేవుడు నాటని మొక్క కూడా ఉందా? దేవుడు నాటని మొక్క కూడా ఉందా అనేది అంటే నేను మీకు ఒక వాక్యాన్ని చూపించి ముందుకెళ్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూసి ముందుకెళ్దాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, ప్రతి వస్తువు దేవునికి నిర్మాణమైనప్పుడు, విశ్వంలో ఉన్న ఇన్ని కోట్ల మంది కూడా దేవుని సృష్టి, దేవుని యొక్క నిర్మాణము, దేవుని పిల్లలు అయినప్పుడు, మరలా తిరిగి యోహాను సువార్త 1:12లో ఏముందంటే, తన్ను ఎందరూ అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆల్రెడీ ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే కదా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని పిల్లలైనప్పుడు మరలా తిరిగి ఏమంటున్నాడు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ మరలా తిరిగి దేవుని పిల్లలయ్యే అవకాశాన్ని కల్పించాడు. తిరిగి మరలా దేవుని పిల్లలుగా మనం ఎలా అవుతున్నాం? గలతీ 3:26-27 గనక మీరు ఆలోచిస్తే, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసాన్ని పొంది రక్షణలోనికి వస్తారో, యేసు దేవుని కుమారుడుగా పరిపూర్ణంగా నమ్మి రక్షణలోనికి వస్తారో వాళ్ళందరినీ మరలా తిరిగి దేవుని పిల్లలుగా ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు. బైబిల్ ప్రకారంగా దేవుని పిల్లలు, దేవుని సంబంధులు, దేవుని సంతానం అయినప్పుడు మరొక సంతానం అనేది ప్రపంచంలో ఉంది. ఆ విషయం కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వాక్యం చూద్దాం. సర్పములారా సర్ప సంతానమా. ఏమంటే సర్ప సంతానం అని ఎవరి గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడాడు అంటే 29, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. సో ఇక్కడ నుంచి అంటే ఎవరి గురించి యేసుక్రీస్తు వారు తాను మాట్లాడుతూ వచ్చారంటే, శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతూ మీరు సర్ప సంతానం అని చెప్పేశాడు. సర్పం అంటే ఏంది అసలు? సర్పం అంటే ఎవరు అని ఆలోచించినప్పుడు మరలా మనము ప్రకటనకి వెళితే 12వ అధ్యాయము 9లో ఏముంటుందంటే, ఆది ఘట సర్పము సాతానని, అపవాదని పేరు వాడికి. సర్పం అంటే వాడే, అపవాది, సైతాన్. వాడేం చేశాడు అని అంటే, ఒకనాడు మొదటి ఆదాము అవ్వ దగ్గరికి వచ్చేవాడు సర్పం ఆకారంలో వచ్చి వాళ్ళని మోసగించినట్లుగా మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3 గనక మీరు ఆలోచిస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, సర్పము అవ్వని మోసగించినట్లుగా అది సర్వలోకాన్ని మోసగిస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ ఉంది. సైతాన్ అనేవాడు సర్పాన్ని చెయ్యలేడు, సర్పంగా మారను లేడు, కానీ సర్పములో దూరి మాత్రం మోసగిస్తాడు జనాన్ని. అదే చేశాడు ఒకనాడు ఆదాముని, అవ్వని. ఓకేనండి. మరి అంటే ప్రజలను మోసగించడానికి వాడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా రాడు. వాడు వచ్చే విధం మనుషుల రూపంలోనే, ప్రత్యేకించి పాస్టర్ల రూపంలో వాడు వచ్చాడని ఇదే కొరింథీ 13:14, అక్కడే 11:13-14. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రకు పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సైతాను తానే వెలుగు దూత. వెలుగు అంటే యేసుక్రీస్తు వారు, దూత అంటే సేవకుడు, పరిచారకుడు. యేసుక్రీస్తు వారి యొక్క సేవకుల వేషాలు
క్రీస్తు సేవకులు, క్రీస్తు సేవకుల వేషాలు అనగా పాస్టర్ల వేషాలు వేసుకొని వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు, సేవకులు, పాస్టర్లు నీతి పరిచారకుల, మంచి పాస్టర్ల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు అని చెప్పారు. సైతానుడు సమాజాన్ని మోసగించడానికి వాడు ఎలాంటి వేషధారణలో వచ్చాడు అని అంటే, ఏమండి, పాస్టర్ల వేషంలో వాడు మన మధ్యకు వచ్చి జనాన్ని మోసగిస్తున్నాడని బైబిల్ ఉంది. అపవాది అనేవాడు వాడు ఎలా వాడు మనుషులను డైవర్ట్ చేస్తాడు అనే విషయాన్ని కొద్దిగా మనము మరి ఆలోచిస్తే, ఒకసారి మనం అపోస్తల కార్యానికి వెళదాం. అపోస్తలులు 13వ అధ్యాయము 10 చూద్దాం. ఇక్కడ ఒక సంఘటన మీకు అర్థం అవ్వాలి. పౌలు గారు, బర్నబా గారు వీళ్ళిద్దరూ ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడ పాపు అనే ఒక గ్రామానికి, ఒక ప్రాంతానికి వెళ్తారు. ఆ ప్రాంతంలో సెర్గీ పౌల్ అనేటువంటి ఒక ఆ గ్రామానికి అధిపతి, పంచాయతీ ఆఫీసర్ అనుకోండి, అర్థమైందండి, ఆ గ్రామానికి అధిపతి. సో ఆయన దగ్గర బర్యేస్ అనే ఒక అబద్ధ ప్రవక్త ఆయన దగ్గర ఉంటాడు. పౌలు గారిని, బర్నబా గారిని తన గృహానికి పిలిపించుకొని వాక్యము వినాలి, తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అనుకుంటాడు, ప్రయత్నం చేస్తాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త అయిన ఒక బర్యేస్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి అతనిని విశ్వాసము నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయమే ఈ ప్యాసేజీ మొత్తంలో కూడా వ్రాయబడి ఉంటుంది. పౌలు, బర్నబాలు వస్తే వాళ్ళకి సువార్త అనేది బోధిస్తాడు కాబట్టి ఆ సువార్త వాక్యం అనేది విననీయకుండా చేసాడు వాడు. ఈరోజు కూడా చాలామంది రాజబాబు వస్తున్నాడా ఈ ఊరు, రాజబాబు మీటింగ్స్ పెడుతున్నాడా, వద్దు, ఆయన మీటింగ్స్కి మీరు ఎవరు వెళ్ళొద్దు. ఏమైందనంటే ఆయన బోధంతా వేరుగా ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. లోకంలో ఉన్న పాస్టర్లందరూ ఒక రకంగా బోధ చేస్తారు, ఆయన ఒక్కడు మాత్రమే వేరుగా బోధ చేస్తాడు. ఆయన బోధకి నేటి సంఘ పాస్టర్లకి బోధకి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. వెళ్తున్నారా, ఇక అయిపోయినట్టు, మీరు వద్దు, వెళ్ళొద్దు అంటే ముందే సత్యాన్ని, వాస్తవాన్ని, నిజాన్ని విననీయకుండా ఏ రీతిగా చేస్తున్నారో అలాగే పౌలు ద్వారా ఆ అధిపతికి సత్యాన్ని, నిజాన్ని విననీయకుండా అతనికి విశ్వాసాన్ని చెరిపే ప్రయత్నం చేశాడు మరొక అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త గురించి పౌలు గారు ఏం మాట్లాడాడంటే ఇప్పుడు మీరు చూడండి 10వ వచనంలో. అతని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా అంటే ఆయనకి పెట్టిన పేరు అది. అంటే అపవాది కుమారుడు, అపవాది పిల్లలు, అపవాది సంతానం అని మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అపవాది పిల్లలు ఏం చేస్తారు అని అంటే నిజాన్ని విననీరు, సంఘంలో వాస్తవాన్ని విననీరు, సత్యాన్ని విననీరు. అది వాళ్ళు చేసే పని. దేవుని పిల్లలారా, అంటే అపవాది కుమారులు, అపవాది సంతానం, అపవాది సంబంధులు ఏం చేస్తారంటే సమాజంలో నిజమైన సేవకుల ద్వారా వాక్యాన్ని విననివ్వరు, సత్యాన్ని విననివ్వరు, వాస్తవాన్ని విననివ్వరు. అది అక్కడ ఆయన చేశాడు. రెండవది ఏంటంటే అపవాది సర్పం ఆకారంలో అవ దగ్గరకు వెళ్ళి ఏం చెప్పాడంటే, ఇది నిజమా, మీరు గనక పండు తింటే చనిపోతారా? లేదు లేదు, మీరు చనిపోరు, మీరు దేవదూతలు అయిపోతారు అని చెప్తాడు. అంటే అపవాది ఏం చేశాడంటే దేవుని మాట తప్పు, నేను చెప్పే మాట ఒప్పు. దేవుడు చెప్పింది అబద్ధం, నేను చెప్పింది నిజం. దేవుడి మాట పక్కన పడాయి, దేవుడు చెప్పాడా పక్కన పడాయి, బైబిల్లో ఉందా పక్కన పడాయి, బైబిల్ చెప్పిందా తీసేయి. ఇది అబద్ధ అంటే సైతాను చేసేటువంటి, సైతాను సంబంధులు, సైతాన్ యొక్క సంతానం చేసేటువంటి పని ఏంటంటే ఇది నిజమా, బైబిల్లో ఉందా, బైబిల్ చెప్పిందా తీసేయి, తీసేయి, నేను చెప్పింది విను, నేను చెప్పింది విను, నేను చెప్పింది విను అని ఎవరైతే నేటి సంఘాలలో బైబిల్ పక్కన పడేసి ఇలాంటి బోధ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులు అనే విషయం మీకు అర్థం అవ్వాలి. దీన్ని బట్టి
దేవుని సంతానము సమాజంలో ఉన్నారు, దేవుని సంబంధులు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. అలాగే సర్ప సంతానం ఉన్నారు, అపవాది సంబంధులు ఉన్నారు, వాడి సంతానం కూడా ఉన్నారు, వాడి పిల్లలు ఉన్నారు ఈ సమాజంలో. ఇప్పుడు మనము మన మూల పాఠానికి వెళదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూద్దాం. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క అని చెప్పాడండి. ప్రపంచం అంతయి కూడా దేవుడు నాటిన మొక్కలైతే దేవుడు నాటిన మొక్కలు కూడా ఉన్నాయి అనే విషయాన్ని మాకు దేవుని సంతానం, దేవుని పిల్లలు, ఏమండి దేవునికి సంబంధులు ఇలా మన ఇంటికి వచ్చాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే దేవుడు నాటని మొక్కలు కూడా ఉన్నాయి అని చెప్పాడు. దేవుడు నాటని మొక్కలు అంటే ఎవరు అనేది మనకు అర్థం అవ్వాలంటే ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం చూడాలి. ఏమంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది 15వ అధ్యాయము ఈ అధ్యాయము మొదటి నుంచి కనుక మీరు ఆలోచన చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ మొక్కలు ఏంటో అర్థమవుతుంది. 1వ వచనంలో ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన ఏమన్నాడు? మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని ఎందుకు అతిక్రమించుచున్నారు అని చెప్పేసి కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళు ఎలాంటి ఆచారాలు వాళ్ళు పాటిస్తూ వచ్చారో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్తూ వచ్చారు. వాటిల్లో ఒకటి ప్రధానంగా మనం ఎప్పుడు వినేటువంటి ఆ విషయం ఏంటంటే అమ్మ నాన్న చూసే విషయం దేవుని యొక్క ఆజ్ఞది. కానీ వీళ్ళేం చేశారు? అది అక్కర్లేదు. కుర్బాను అంటే దేవార్పితం. అంటే ఎవరైనా అమ్మ నాన్న ఇంటికి వచ్చి అరే నాన్న కాస్త నేను మరి మందులు కొనుక్కోవాలిరా, ఒక 100 రూపాయలు ఏంటి ఎవరా ఆయన అమ్మ నాన్న వాళ్ళ బిడ్డను అడిగితే వీడేమంటాడంట, అమ్మ నీకు ఇవ్వాల్సినటువంటి 100 రూపాయలు నేను దేవునికి ఇచ్చేసా, కుర్బాను దేవార్పితం. అరే మందులు కొనుక్కోవాలిరా, నాకు ఒక 100 రూపాయలు ఇవ్వరా అంటే దేవార్పితం, నీకు ఇవ్వాల్సిన 100 దేవునికి ఇచ్చేసా, ఇక నేను నీకు ఇవ్వక్కర్లేదు. ఇంకొకళ్ళు వచ్చి నాయన మరి నాకు మరి ఆకలిస్తుందిరా, ఒక ముద్ద అన్నం పెట్టు, అన్నం కనుక లేకపోతే 100 రూపాయలు బజారుకి వెళ్ళి ఏమన్నా తినొస్తానంటే నీకు ఇవ్వాల్సిన 100 రూపాయలు దేవార్పితం కుర్బాను దేవునికి ఇచ్చేసా, నీకు ఇవ్వక్కర్లేదు అంటున్నాడు. అమ్మా నాన్నని చూడాలనే ఆజ్ఞను ఆనాటి శాస్త్రుల పరిశీలన ఏం చేశారంట? కుర్బాను దేవార్పితం. ఇంకా దాన్ని మనం పాటించక్కర్లేదు అన్నట్లుగా వాళ్ళు చేసేసారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కూడా బైబిల్లో లేనిది, దేవుడు చెప్పనిది, దేవుని యొక్క ఆజ్ఞ కాదు, దేవుని వాక్యం కాదు. ఇది వీళ్ళు సొంతగా నియమించినటువంటి పారంపర్య ఆచారాలు ఇవి. ఈ పారంపర్య ఆచారాలు ఈ రోజున నేటి సంఘాలలో జరుగుతున్నాయి. ఆనాటి శాస్త్రులతోనూ పరిశీలతోనూ మీరు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పడేశారు. మీరు నియమించిన పారంపర్యాచారాలు మీరు సమాజానికి బోధిస్తారని ఆయన ఓపెన్గా మాట్లాడుతూనే వచ్చాడు. ఇలా వాళ్ళతో మాట్లాడినప్పుడు తన యొక్క శిష్యులు ఏమన్నారంటే ఒక మాట మనం చూద్దాం. 15వ అధ్యాయము వరుసను చదువుకుంటూ వస్తే 12 చూద్దాం. అప్పుడు శిష్యులు ఏమన్నారో మనకు అర్థమవుతుంది. అంతటా ఆయన శిష్యులు పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి తన యొక్క శిష్యులు ఏమడుగుతున్నారంటే, నాయనా నేను పుసుక్కున అలా మాట్లాడేసావయ్యా, వాళ్ళు ఫీల్ ఎవరయ్యా, హర్ట్ ఎవరు వాళ్ళు? బైబిల్లో ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారికండి మొహమాటం ఉండదని బైబిల్లో ఉంటుంది. శాస్త్రులు పరిశీలన విషయంలో ఆయన ఎట్లా మాట్లాడాడో మత్తయి సువార్త 23వ అధ్యాయం కనుక మీరు చూస్తే ఉంది. అక్కడ ఏం మాట్లాడాడు శాస్త్రుల గురించి, పరిశీలన గురించి అని అంటే, అబ్బాయి మీరు ఇంట్లో నుంచి బయటికి రాగానే అందరూ మీకు వందనాలు చెప్పాలి ముందు. మనలో కూడా కొంతమంది బ్యాచ్ ఉంటారులేండి, వాళ్ళు ఎవరికి వందనాలు చెప్పరు. అర్థమైందండి? మన విశ్వాసులు కనుక కనిపిస్తే ఎవరు వందనాలు, కొంతమంది బ్యాచ్ ఉంటారు ప్రబుద్ధులు,
ఎందుకని? హెడ్ స్ట్రాంగ్, తలబిరుసు, గర్వం, పొగరు, అహం. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు చెప్పాలి? వాళ్ళు చెప్పొచ్చుగా. ఈ విధానం, ఇది శాస్త్రుల పరిశీలన యొక్క మెంటాలిటీ. ఇది ఇప్పుడు మీరు వింటారు. ఈ అధ్యాయం అంతా సారాంశం నేను మీకు 3 ముక్కలు చెప్తాను. 23వ అధ్యాయంలో శాస్త్రుల పరిశీలన గురించి యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతూ వచ్చాడో ఒక 3 ముక్కల్లో మనం విందాం. ఆయన ఏం చెప్పాడంటే, మీరు గనక బయటకు వస్తే జనాలు మీకు వందనాలు చెప్పాలి, అది మీరు కోరుకుంటారు. పైగా సమాజంలో మీకు అగ్రస్థానాలు మీరు కోరుకుంటారు. మీకు సంఘంలో ఒక ప్రియారిటీ ఇవ్వాలి, మీకు సమాజంలో ఒక ప్రియారిటీ ఇవ్వాలి. అంటే మిమ్మల్ని కనుక భోజనానికి పిలిస్తే మీకు అగ్రపీఠాలు వేయాలి. అంటే యేసు శాస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు దేవునికి, అంటే శాస్త్రాల పరిశీలన గురించి యేసు మాట్లాడుతూ చిన్న చిన్న జీలకర్రలోను, సోంపులోను, పుదీనాలో మీరు దేవునికి దశమాగలు ఇస్తారు. అంటే అంత చిన్న చిన్న సోంపు గింజల్లో కూడా, జీలకర్రలో కూడా మీరు దేవునికి దశమాగలు ఇస్తారు. కానీ బైబిల్లో ఉన్న నీతి, న్యాయము, యథార్థత, మంచితనము, భక్తి మొత్తం తొంగలో దొక్కేశారు. భక్తి, వాక్యానుసారమైన నీతి, యథార్థత మీలో లేదు అని యేసుక్రీస్తు వారు ఓపెన్గానే మాట్లాడుతూ వచ్చాడు వాళ్ళతో. మరలేమన్నాడంటే, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధులు ఎట్లా ఉంటాయి? గ్రానైట్స్తోనూ, లేదంటే మార్బల్స్తోనూ, మరి టైల్స్తో, రకరకాల మోడల్స్తో ప్లాన్ వేసి మరి ఎంత అందంగా ఉందండి అసలు. సమాధులు సున్నం కొట్టిన అంటే అంత రంగులేసి, పైన సమాధులు చాలా బాగుంటాయి, కానీ లోపల పైన సమాధి చాలా బాగుంది. అంతరంగము అంటే సమాధి లోపల ఎట్లా ఉంటుంది? మీరు చెప్పాలి, ఎట్లా ఉంటుంది? కుళ్ళిపోయి, శవం కుళ్ళిపోయి ఉంటుంది కదా. పైన ఏమో డెకరేషన్ అందంగా నీట్గా ఉంటుంది కదా, లోపలేమో కుళ్ళిపోయింది. అలాగే శాస్త్రులారా, పరిశీలారా, మీరందరూ కూడా ఎట్లా ఉంటారంటే, పైనేమో చక్కగా తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు, బైబిల్ పట్టుకుని, సూటు బూటు హ్యాట్ పెట్టుకుని మీరు సమాజంలో భక్తుల్లాగా వస్తున్నారు. లోపల సూటు లోపల, తెల్ల చొక్కా లోపల ఒక సంవత్సరం పాటు స్నానం చేయనోడు ఎంత గబ్బు కొడతాడో లోపల అంత గబ్బు కొడుతున్నారు మీరు. ఎందుకని? పగ, ద్వేషం, అసూయ, కుళ్ళుబోతనం, ఓరలేనితనం, ఈ పనికిమాల చెత్తంతలో ఉంది. పైన ఏమో తెల్ల చొక్కా, తెల్ల శారీ, తెల్ల ప్యాంటు, సూటు, హ్యాట్, బూటు అన్ని వేసుకుని బైబిల్ వాక్యం చెబుతున్నారు మీరు. కానీ లోపలేమో కంపు. యేసు శాస్త్రుల పరిశీలన ఉంటున్న మాటలు ఇవన్నీ కూడా. అంత ఓపెన్గా యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే శిష్యులు వచ్చి, నాయనా వాళ్ళు ఫీల్ అవ్వరయ్యా, శాస్త్రుల పరిశీలన ఏమైనా అనుకోరా, వాళ్ళు హర్ట్ అవ్వరా? ఏమండి? ఇంకోసారి చూడండి ఆ వచనాన్ని 12లో. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడారని నీకు తెలియనా? అయ్యా యేసు, పుసుక్కున అలా మాట్లాడుతున్నారు మీరేంటి అసలు? ఈ రోజున నా గురించి కూడా అలా అనుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. ఏంటి పాస్టర్ గారు అంత ఓపెన్గా మాట్లాడతాడు, పేర్లు పెట్టి మరీ చెప్తున్నాడు ఏంది ఆయన? ఏమండి? ఎప్పుడు చూసినా నువ్వు మారు మనసు పొందు, నీ భక్తి సరిగా ఉండాలి, నువ్వు వాక్యానుసారంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పేర్లు పెట్టి మరీ మాట్లాడతాడు మన పాస్టర్ గారు. ఫీల్ అవ్వరండి మన వాళ్ళు. అర్థమైందండి? సేమ్ ఇదే. అంటే నా ఉద్దేశం ఏంటంటేనండి, ఎప్పుడైనా ఒకటి మీరు ఆలోచించాలి. నిజమైనటువంటి డాక్టర్ ఎప్పుడు కూడా మన రోగాలని దాయుడు, బయట పెడతాడు, చెప్తాడు. హాస్పిటల్కి వెళ్ళామండి, డాక్టర్ గారు అంటాడు, ఏమండి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఈ విషయాన్ని కనుక నేను చెబితే ఫీల్ అవుతారేమో పేషెంట్ అని. డాక్టర్ అనుకోడే, ఈ పేషెంట్ యొక్క లివర్ డ్యామేజ్ అయింది, చెబితే ఫీల్ అవుతారేమో ఆయన అనుకుంటాడా? గుండెల్లో అక్కడక్కడ కొంచెం బ్లాక్లు ఏర్పడ్డాయి, చెబితే ఫీల్ అవుతారేమో. లంగ్స్లో క్యాన్సర్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీల్ అవుతారేమో. అల్సర్ వచ్చింది, ఫీల్ అవుతారేమో అని డాక్టర్ అనుకోడు. అనుకుంటే నువ్వు చస్తావు.
డాక్టర్ ఏం మన యొక్క రోగాలు చెబుతాడు, బయట పెడతాడు. నువ్వు ఈ రోగంతో ఉన్నావు, జాగ్రత్తగా ఉంటామని, జాగ్రత్త చేసుకుంటామని ఫీల్ అవుతారని కనుక అనుకుంటే పేషెంట్ పోతాడు కదా. అంటే నిజమైన డాక్టర్ ఏం చేస్తాడంటే, ఇప్పుడు అమ్మ నీకు క్యాన్సర్ వచ్చింది, అది గడ్డ ఇప్పుడే మరి స్టార్ట్ అయింది, ఈ సైజులో ఉందమ్మా, త్వరగా నువ్వు ఆపరేషన్ చేయించుకో. ఆపరేషన్ కనుక చేయించుకోకపోతే అది లోపలే ఉండిపోతుంది, కుళ్ళిపోతుంది, పెద్దదవుతుంది, బాడీ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది, ఇంకప్పుడు కోసిన ఉపయోగం లేదు. ఇప్పుడే ఏం చేయాలి, దాన్ని కొయ్యాలి, ఆ గడ్డ పెండాలి, కుట్లు వేయాలి అని చెప్తాడు. అమ్మో, నా క్యాన్సర్ గడ్డని కోసి పిండి కుట్లేయాలా? నమస్కారం డాక్టర్ గారు అని పక్క హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్ గారు నాకు టెస్ట్ క్యాన్సర్ అంట, మరి నాకు ఆపరేషన్ అంటే ఇష్టం ఉండదు, నేను అసలు ఆపరేషన్ చేయించుకో, నాకు ఇంజెక్షన్ అంటేనే భయం నాకు. ఆయనకి కేసు అర్థమైద్ది. సరేనమ్మా, నేను నీకు మంచి మందిస్తా, ఆయింట్మెంట్ చాలా సమ్మగా ఉంటుంది, నువ్వు రాసుకుని ఇంటికి వెళ్ళి చాలు, వారానికి 2 సార్లు రా హాస్పిటల్కి, సమ్మగా రాత్తా నీకు. ఆదివారం ఒక రోజురా, బుధవారం ఒక రోజురా, వీరేదో శుక్రవారం ఉపవాసం ఉంటావు, ఆ రోజురా, సమ్మగా రాత్తానే నీకు, చాలా సమ్మగా ఉంటుంది. ఎంత మంచి డాక్టరు ఆయన! ఏమో పుండు కొయ్యాలన్నాడు, పెండాలన్నాడు, కుట్లేయాలన్నాడు. ఈ డాక్టర్ ఏమో అవేమి లేదు, సమ్మనైనటువంటి చక్కటి మందు రాస్తున్నాడు, ఆయింట్మెంట్. ఇక మొదలైద్ది. కొన్ని దినాల తర్వాత ఏమైందంటే ఆ పుండు కాస్త లోన కుళ్ళిపోయి పెద్ద అయిపోయింది. ఇప్పుడు కొయ్యటానికి కూడా కోస్తే పోతావు, అదేంటి అలా? మరి అదే రాజుబాబు అంటే ఏందనుకున్నారు? కోస్తాడు, పిండుతాడు, కుట్లేస్తాడు. ఇది మనకొద్దు నాయన. వేరే సంఘములు అయితే, వేరే చర్చలు అయితే హాయిగా ఉంటుంది ప్రసంగం. ఎంత సమ్మగా ఉంటుందంటే, ఎంత హాయిగా ఉంటుందంటే, కమ్మకమ్మని మాటలు చెప్తాడు. అచ్చ మన పాస్టర్ లాగానే చెప్తాడు. ఇట్లాగే చెప్తాడు, సమ్మగా ఉంటుంది. ఆశీర్వాదాలు అంటాడు, దీవెనలు అంటాడు, కష్టాలు పోతాయి అంటాడు, బాధలు పోతాయి అంటాడు, సమస్యలు పోతాయి అంటాడు. ఎంత హాయిగా ఉంటుందో ఆ చర్చికి పోతే. కానీ ఏసలా సంఘానికి వెళ్ళామా, ఒక సండే మారామనుకో, ఎందుకు చర్చి మారావు అని అంటాడు. అమ్మో నాయను, మనకొద్దు ఈ చర్చి, ఈ సంఘం మనకొద్దు. అంటే ప్రజలు దేన్ని ఇష్టపడుతున్నారయ్యా అంటే, మరి దాన్ని ఇష్టపడుతున్నారు. మరి ఈ రోజున మనం కానీ ఒకసారి అండి ఈ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తే, ఇటు సమాజంలో జనాలు మొత్తం కూడా దెయ్యాల బోధన ఇష్టపడుతున్నారని బైబిల్లో ఉంది. తిమోతి తన పత్రికలో రాస్తూ 4వ అధ్యాయంలో జనాలంటండి దెయ్యాల బోధన ఇష్టపడుతున్నారు. అందుకని ప్రతి పాస్టర్ని నమ్మక 4:1 మొదటి పత్రికలో ఉంటుంది. అంటే దొంగ పాస్టర్లు కూడా ఉన్నారని కదా ఆయనకి ఉద్దేశం. మరి మనం ఆలోచించాలి కదా. ఏమండి, ఒక్కొక్కసారి మనకు ఏమనిపించదంటే, పలానా సంఘంలో 1000 మంది విశ్వాసులు ఉన్నారు, 2000 మంది విశ్వాసులు ఉన్నారు, 10,000 మంది విశ్వాసులు ఉన్నారు, కొన్ని సంఘాలలో లక్షల మంది ఉంటున్నారండి విశ్వాసులు. మరి వాళ్ళందరూ చేసేది ప్రార్థన కదా, వాళ్ళది భక్తి కాదా, వాళ్ళది విశ్వాసం కాదా? వాళ్ళలో దేవుడు లేడా? వాళ్ళు పరలోకం పోరా? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించాలి. బోధ అనేది 3 రకాలుగా ఉంటుంది. 1 శరీర సంబంధమైన బోధ, 2 మానసిక సంబంధమైన బోధ, 3 ఆత్మ సంబంధమైన బోధ. అర్థమైందండి? శరీర సంబంధమైన బోధ ఎట్లా ఉంటుందయ్యా అంటే, యేసును నమ్ముకమ్మా నీకు స్వస్థత జరుగుతుంది, యేసు నమ్ముకమ్మా నీకు రోగాలు పోతాయి, యేసు నమ్ముకమ్మా నువ్వు పాస్ అవుతావు, నీకు ఉద్యోగం వచ్చింది, యేసు నమ్ముకమ్మా ఇల్లు కట్టుకుంటావు, యేసు నమ్ముకమ్మా ఫ్లాట్లు కొనుక్కుంటావు, యేసు నమ్ముకమ్మా ఫర్నిచర్ కొనుక్కుంటావు, యేసు నమ్ముకమ్మా బంగారాన్ని కొనుక్కుంటావు. ఇది శరీర సంబంధమైనటువంటి ప్రసంగాలు ఇవి. ఆయన నమ్ముకుని అన్ని దీవులే. 2వ ప్రసంగం ఉంది, మానసిక సంబంధమైన ప్రసంగం. ఇది ఎట్లా ఉంటుందంటే, మీ భర్త నిన్ను కొట్టాడని బాధపడుతున్నావా సహోదరి? మీ అత్త నిన్ను ఆరిళ్ళు పెట్టుందని వేదనలో ఉన్నావా సహోదరి?
నీ పిల్లలు నిన్ను అర్థం చేసుకోవటం లేదా? నీ పిల్లలు నీ గురించి వేరుగా మాట్లాడుకుంటున్నారా? నీ రక్త సంబంధికులే నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా? సమాజం నిన్ను వెలివేసిందా? బాధపడుతున్నావా? వేదనలో ఉన్నావా? భయపడద్దు, దేవుడు నీతో ఉన్నాడు. అంటే మనసును ఉల్లాసపరచడానికి, మనసును ఆనందపరచడానికి చేసే ప్రసంగం ఇది. మనకేమనిపించింది? ఎంత బాగా ప్రసంగం చేశారండి పాస్టర్ గారు, నా మనసు తేలికైపోయింది, నా మనసులో సంతోషం వచ్చింది, నా మనసుకు నెమ్మది కలిగింది. నేను ఇంట్లో మా అత్త మీద నేను గొడవాడు ఇచ్చాను, ఇక్కడికి రాగానే నా గురించే పాస్టర్ గారు చెప్పాడు, మీ అత్త నేను తిట్టిందా అన్నాడు. ఆయనకి ఎలా తెలిసి ఈ విషయం? నన్ను ఓదార్చాడు దేవుడు అని చెప్పేసి. ఇలా మానసిక సంబంధమైన ప్రసంగాలు ఉంటే రెండోది, ఇవి రెండు కూడా నిత్య నరకాన్ని తీసుకొని పోతాయి. మూడవ ప్రసంగం ఉంది, అది ఈ ప్రాంతంలో ఈ తెనాల్లో వన్ అండ్ ఓన్లీ ఒక్కడు చేస్తాడు. రాజబాబు మాత్రమే చెప్తాడు. రాజబాబు యొక్క ప్రసంగం ఎలా ఉంటుంది? ఆత్మానుసారమైన ప్రసంగం అంటే ఎలా ఉంటుంది తెలుసా? మారు మనసు పొందు, బ్రతుకు మార్చుకో, బాప్తిసం పొందు, సండే మానబాకు, బుధవారం మానబాకు, సువార్త పనికిరా, పరిచర్యకి రా, బలారాధనలో ఉండు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. ఇలా ఆత్మానుసారమైన ప్రసంగాలు ఎలా ఉంటాయి అంటే నీ ఆత్మను సరిచేసి పరలోకానికి తీసుకుని పోయే రీతిగా ఉంటాయి ఈ ప్రసంగాలు. కానీ ఈ ప్రసంగాలను ఎవరు ఇష్టపడతారండి? ఏ కాడికి జనాలు శరీర సంబంధమైన ప్రసంగాలనే వెంపర్లాడుతున్నారు, మానసిక సంబంధమైన ప్రసంగాలకి వెంపర్లాడుతున్నారు కదా, బులోమంటూ వెళ్ళిపోతారు. బైబిల్లో ఒక మాట ఉందండి, ఏది విత్తుతామో అంటే శరీర సంబంధమైన విత్తనాలు విత్తావనుకో శరీర సంబంధమైన పంట కోస్తావు, ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తితే ఆత్మ సంబంధమైన పంటని కోస్తావు. ఈ రోజున ఒక్కొక్క సంఘంలో వేల మంది, లక్షల మంది ఎందుకుంటున్నారో మీకు తెలుసా? చేసే ప్రసంగాలన్నీ కూడా శరీర సంబంధమైనవి కాబట్టి వెళ్ళే జనాల మొత్తం కూడా శరీర సంబంధమైన వాళ్ళే. మీకేమనిపిస్తుంది? అమ్మో, ఆ చర్చిలో వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. ఎందుకంటే యథా పాస్టరు ఎలాంటి ప్రసంగం చేస్తాడో విశ్వాసులు కూడా అదే మనస్తత్వంతో సంఘానికి వస్తారు. పాస్టర్ గారు శరీర సంబంధమైన వాక్యాలు విత్తుతున్నాడు కాబట్టి శరీర సంబంధాలు మాత్రమే వేల మంది వస్తారు. రాజబాబు అయితే ఆత్మ సంబంధమైన విత్తనాలు విత్తుతున్నాడు కాబట్టి సంఘానికి వచ్చేవాళ్ళు ఇదిగో కొద్ది మంది మాత్రమే ఉంటారు. యేసుగారు చెప్పాడు, విశాల మార్గాన వెళ్ళే వాళ్ళేమో అబ్బో, ఇరుకు మార్గాన వచ్చేవాళ్ళేమో కొద్ది మంది అని చెప్పాడు. విశాల మార్గాన ఫలానా చర్చలు 1,00,000 మంది అండి, 1000 మంది అంటే ఉన్నారు. ఎందుకు? వీళ్ళందరూ శరీర సంబంధమైనటువంటి వాటి కోసము వెంపర్లాడి చర్చికి వచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ప్రసంగాలు వేరుగా ఉంటాయి, శరీర సంబంధమైన ప్రసంగాలు వేరుగా ఉంటాయి. ఎందుకని ఏది విత్తుతావో అదే పంటకు వస్తావు. నేను ఇప్పుడు ఏది విత్తుతాను? ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రసంగాలే ఉంటున్నాయి. ఇక్కడ అబద్ధం చెప్పటం చాలా ఈజీ అండి. అసలు మీకు తెలుసా అండి? ఏమండి, ఈ రోజున ప్రతి చర్చిలు అబద్ధాలు చెబుతున్నారు కదండి. ఏమండి, అందరూ కూడా మరి అబద్ధాలేగా. ఎవరు కష్టపడవసరం లేదు, నిజం చెప్పాలంటేనే కష్టపడాలి. అంటే ఎందుకంటున్నానంటే నిజాలు చెప్పడానికి, వాస్తవాలు చెప్పడానికి కష్టపడాలి. ఖచ్చితంగా పడుతున్నాను మరి నేను ఇక్కడ. కానీ అబద్ధం ఆడటానికి ఏ పాస్టర్ కష్టపడలేదు ఇప్పుడు. సో ఇక్కడ విషయం ఏంటంటే శరీర సంబంధమైన విత్తుతున్నారు కాబట్టి వేల మంది వస్తున్నారు. అది చూసి మనం అనుకుంటున్నాము, అమ్మో ఆ సంఘంలో 1000 మంది అనుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళందరూ శరీర సంబంధులు. సో నేను మీకు చెప్పేటువంటి ఇక్కడ ఆ విషయం ఏంటంటే శిష్యులు యేసుక్రీస్తు వారిని అడుగుతారు, ఏమరంటే, నైనా అంత ఓపెన్గా మాట్లాడుతున్నావేంటయ్యా ఆ యొక్క పరిచర్య గురించి? హర్ట్ అవరా వాళ్ళు, ఫీల్ అవరా వాళ్ళు?
ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటే ఈ 13వ వచనము. ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 13. ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క అని వారి గురించి సంబోధించాడు. ఎవరి గురించి అంటే శాస్త్రుల పరిచయుల గురించి. ఏమన్నాడంటే శాస్త్రుల పరిచయులు దేవుడు నాటని మొక్క అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పిన మాటలను పక్కన పడేసి, బైబిల్ను పక్కన పడేసి, మనుషులు నియమించిన పారంపర్యాచారాలు, పద్ధతులు, పండగలను ఆచరిస్తున్న వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు పెట్టిన పేరు ఏంటంటే దేవుడు నాటిన మొక్కలు వీళ్ళందరూ. ఇక మీకు అర్థమైపోయిందిగా, దేవుడు నాటిన మొక్కలు ఎవరో తెలుసా? ఈ పండగలు చేసేవాళ్ళు, బైబిల్ని పక్కన పడేసి దేవుడు చెప్పని పారంపర్యాచారాలు, పద్ధతులు పాటించే వాళ్ళని యేసు పెట్టిన పేరు ఏంటంటే అసలు వీళ్ళకి దేవునికి సంబంధం లేదు. వీళ్ళు దేవుడు నాటిన మొక్కలు వీళ్ళు. మత్తయి సువార్త 13:24 చూద్దాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏంటది? పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాను. చాలండి. గోధుమల మధ్య గురుగులు ఎవరు విత్తిపోయారంట? శత్రువు వచ్చి విత్తిపోయాడు. ఎవరు శత్రువు? నీ విరోధి అయిన అపవాది, నీ శత్రువైన అపవాది. అంటే అపవాది వచ్చి, సైతాను వచ్చి విత్తిపోయాడు. సర్ప సంతానం, అపవాది సంబంధులు ఎవరంటే ఈ అపవాది పాస్టర్లలో దూరి వారి ద్వారా చేసే దెయ్యాల బోధ గురించి మనం ఫస్ట్లోనే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు అపవాది శత్రువైనటువంటి అపవాది ఏం చేస్తున్నాడు అయ్యానంటే గోధుమలు అనబడేటువంటి దేవుని పిల్లల మధ్య గురువులు కూడా విత్తి వెళ్ళిపోయాడు మనం అప్రమత్తంగా ఉన్నప్పుడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే సమాజంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. అనగా దేవుని సంబంధులు, దేవుని సంతానం, దేవుని పిల్లలు ఉన్నారు. అపవాది సంబంధులు, అపవాదిక సంతానం కూడా, అపవాదిక పిల్లలు కూడా సమాజంలో ఉన్నారు. ఇద్దరు కలిసే ఉంటారు. గోధుమలు ఉంటాయి, గురుగులు కూడా ఉంటాయి. అంటే దేవుని పిల్లలతో పాటు అపవాది పిల్లలు కూడా ఉంటారు అన్నది మీకు అర్థం అవ్వాలి. అపవాది పిల్లలు శాస్త్రుల పరిచయం లాంటి వాళ్ళు ఎవరయ్యారంటే దేవుని వాక్యాన్ని పక్కన పడేసి బైబిల్లో లేని పండుగలు, ఒక ఈస్టర్ అని, ఒక క్రిస్మస్ అని, ఒక మట్లాదివారం అని, ఒక గుడ్ ఫ్రైడే అని, ఒక క్రిస్మస్ అని, వీళ్ళందరూ కూడా దేవుడు నాటిన మొక్కలని మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఇది అపవాది విత్తుతాడు. కాబట్టి సమాజంలో గోధుమలు ఉంటాయి, అనగా దేవుని పిల్లలు ఉంటారు, అపవాదిక పిల్లలు కూడా ఉంటారు. సంఘంలో కూడా దేవుని పిల్లలు ఉంటారు, అపవాదిక పిల్లలు కూడా ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా దేవుని పిల్లలు ఉంటారు, అపవాదిక పిల్లలు కూడా ఉంటారు. ఇది మీకు అర్థం అవ్వాలి. ఒక ఫ్యామిలీలో కూడా అపవాది సంబంధులు ఉంటారు, సాతాను సంబంధులు కూడా ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మొదటి యోహాను పత్రిక వెళ్దాం ఒకసారి. మనం 3వ అధ్యాయము 8, 9, 10 కనుక చదివితే మీకు అర్థమవుతుంది. కానీ అపవాది సంబంధులు ఎవరనే విషయం అనేది మనకి అర్థం అవ్వాలంటే 12వ వాక్యాన్ని మనం ఆలోచిస్తాం. ఒక ఫ్యామిలీలో అపవాది సంబంధి అంటే ఇప్పుడు ఆదాము ఉన్నారు కదా, ఆదాము అవ్వకి 2 పిల్లలు ఉన్నారు. ఒకడేమో అపవాది సంబంధి, ఒకడేమో దేవుని సంబంధి. ఎవరు అపవాది సంబంధి? కయ్యూను. దేవుని సంబంధి ఎవరు? హేబెలు. అంటే ఒక కుటుంబంలో అపవాది సంబంధి, దేవుని సంబంధి ఉన్నట్లుగా మన ఇంట్లో కూడా అపవాది సంబంధులు ఉంటారు, దేవుని సంబంధులు కూడా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు చూడండి వచనం 12.
మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, వాడు అపవాది సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే గదా. ఓకే, వినండి ఒకసారి. అపవాది సంబంధి అయినటువంటి కయ్యూను దేవుని సంబంధి అయినటువంటి హేబేలు చంపేశాడు. ఒక ఇంట్లోనే అపవాది సంబంధి ఉంటాడు, అంటే ఒక ఇంట్లోనే గోధుమలు గురుగులు ఉన్నట్లుగా ఒక ఇంట్లోనే అపవాది సంబంధులు ఉంటారు, దేవుని సంబంధులు కూడా ఉంటారు. అయితే అపవాది సంబంధి అయినటువంటి కయ్యూను గాడు దేవుని సంబంధి అయినటువంటి హేబేలుని ఏ రీతిగా టార్చర్ పెట్టి చంపాడో, ఇప్పుడు మన ఇంట్లో అపవాది సంబంధులు ఉన్నారు, దేవుని సంబంధులమైన మనము ఉన్నాం. కాబట్టి వాళ్ళ వలన మనకు కూడా నష్టము, సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కింద వచ్చిన చదివి మీకు అర్థమైంది 13లో. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. దీనికి మీరెందుకు ఆశ్చర్యపోతారు? అసలు అపవాది సంబంధికి దేవుని సంబంధికి పొసగదు కదా. అపవాది సంబంధి వలన దేవుని సంబంధికి నష్టం కదా, ప్రాబ్లం కదా. ఎట్లా? ఇప్పుడు మనకి ఈస్టర్ పండుగ అండి. అమ్మ రూపంలోనో, భర్త రూపంలోనో, పిల్లల రూపంలోనో మన ఇంట్లోనే ఉన్నారు దయ్యపు సంబంధాలు, దుష్ట సంబంధాలు. ఒక తండ్రికి తల్లికి పుట్టినటువంటి కయ్యూను హేబేలు లేరా? ఒకడేమో అపవాది సంబంధి, ఒకడేమో దేవుని సంబంధి కదా. మన ఇంట్లో కూడా అంతే. సమాధి వద్దకు వెళ్దాం, శుభ్రం చేసుకురావాల మా నాన్న సమాధి. మా పాస్టర్ గారు అదే ఇదే పదను వచ్చిన తర్వాత ఈరోజు మరి ఏం చేయాలి? పలావ్ చేయి, చికెన్ చేయి, మటన్ చేయి, ఫిష్ చేయి, చర్చికి వెళ్ళాలి. వాళ్ళ కొత్త బట్టలు వేసుకో. కొత్త బట్టలు కొనుక్కోలేదా? కొనుక్కో. మీకే నష్టం జరుగుతుందని చెప్పటానికే ఈ పాఠం ఇది. మీ ఇంట్లో మీ అక్క రూపంలోనో, అమ్మ నాన్న రూపంలోనో, నీ భర్త రూపంలోనో, నీ రక్త సంబంధికుల రూపంలోనే ఇది పండగ చేయరా మీరు? అదేం చర్చి అమ్మా, అదేం పాస్టర్ అమ్మా, ఎవరమ్మా మీ పాస్టర్ గారు, ఏదమ్మా మీ చర్చి? గుడ్ ఫ్రైడే చేయరమ్మా, మట్లాదివారం చేయరమ్మా, లెంట్ డేస్ పాటించరా, క్రిస్మస్ చేయరా? ఈ ఏళ్ళతో మనకి ఎందుకు లేనిపోయిందిలే అని చెప్పేసి మనం కూడా ఏం చేస్తామంటే, సర్లే నలుగురితో నారాయణ, కులంతో గోవింద, అంతేనా? మరి అంతే కదండి. మరి అసలు ఎందుకండి లేనిపోయిన గొడవలు? పండగ పూట వాళ్ళతో మనకు తగరాదలు ఎందుకండి? ఇంట్లో వాళ్ళతో సమాధి వద్దకేగా వెళదాం, కడగమన్నాడు కడుగుదాం, కోతులు వెడదాం, దండేద్దాం, పూలు జల్లేద్దాం, ఇంటికి వచ్చి చికెన్ మటన్ వండుకుందాం, బట్టలు వేసుకుందాం, తప్పేమని దాంట్లో? అపవాది సంబంధి వలన ఆత్మ సంబంధికి కూడా నష్టము వాటిల్లుతుంది అనేది బైబిల్ చెప్పే విషయం. వాళ్ళ దయగల మాటలకు మీరు బెండవద్దు. అమ్మోళ్ళు ప్రేమగా మాట్లాడరా? రక్త సంబంధికులు ప్రేమగా మాట్లాడరా? నువ్వు రాకపోతే ఎట్లమ్మా, నువ్వు వండకపోతే ఎట్లమ్మా, నువ్వు చేయకపోతే ఎట్లమ్మా, నీ కోసం వద్దు మా కోసమన్నా చేయమ్మా. సెంటిమెంట్ డైలాగ్స్ మనం ఇంట్లో వినట్లేదా? అపవాది సంబంధులైనటువంటి ఇంట్లో వాళ్ళ ద్వారా మనకి నష్టం కలుగుతుంది. ఆ నష్టం మనం ఎందుకు పడాలని మనం కూడా కలిసిపోతున్నాం. నలుగురితో నారాయణ, కులంతో గోవింద. మీకు తెలియని విషయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా దేవుడు నాటని మొక్కలు. పండగలు చేసే వాళ్ళందరూ, ఆచారాలు పాటించే వాళ్ళు, బైబిల్లో లేనిది ఎవరు చేసినా సరే, వాడు ఎంత పెద్ద పాస్టర్ అయినా సరే, వాడు సీఎం పిఎం లెవెల్లో ఉన్నాడా మనకి సంబంధం లేదు. ఎవడైనా సరే బైబిల్లో లేనిది ఎవడు చేసినా, రాజబాబు చేసినా సరే, దేవుడు నాటని మొక్కలు. ఇది చూడండి, వీటిలో మీకు గోధుమ ఏదో గురుగులు ఏదో మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా? ఏది గోధుమలు? గోధుమ కంకి ఏది? గురుగు కంకి ఏది? ఏది గోధుమ కంకి, ఏది గురుగు కంకి అంటే ఆ రెండిటిని మనం పోల్చుకోలేము. ఎందుకంటే రెండు ఒకే రీతిగా ఉంటాయి.
ఇప్పుడు కొంతమంది వరి పంటలకు వెళ్తారు కదండి, రెండు ఒకసారి ఇరిపేకపోయి ఈ ఇరుపుకి తారీఖు గబ్బాలను వచ్చేసి ఇరిపికేసేమే, ఎందుకని అర్థం కాదు. రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి, గోధుమలు గురుగులు రెండు ఈక్వల్, ఒకే రీతిగా ఉంటాయి, ఒకే రీతిగా ఉంటాయి. సంఘంలో కూడా దేవుని సంబంధులు అపవాది సంబంధులు ఒకే రీతిగా ఉంటారు. పండగలు చేసేవాళ్ళు, యేసురాజు సంఘానికి వచ్చేవాళ్ళు ఒకే రీతిగా ఉంటారు. ఎలాగంటారా? వాళ్ళు చర్చికి వస్తున్నారు, మనము చర్చికి వస్తున్నాం. మనము చర్చికి వస్తున్నాము, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. మనము బైబిల్ తీసుకొస్తున్నాము, వాళ్ళు బైబిల్ తీసుకెళ్తున్నారు. మనము ముసిగేస్తున్నాము, వాళ్ళు ముసిగేస్తున్నారు. మనము వాక్యం చదువుతున్నాము, వాళ్ళు వాక్యం చదువుతున్నారు. మనము ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళు మనకన్నా బాగా ప్రార్థన చేస్తున్నారు. మనము ఆరాధన చేస్తున్నాము, వాళ్ళు మనకన్నా బాగా ఆరాధన చేస్తున్నారు. మనము ప్రసంగాలు చేస్తున్నాము, వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. ఏమన్నా తేడా ఉందండి అసలు? యేసురాజు సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో పండగలు చేసే విశ్వాసులు కూడా సేమ్ అలా లేరా? ఏ తేడా ఉంది ఇక్కడ? ఎవరైనా అదే పాస్టర్లు అండి, ఏ సంఘమైనా అదే సంఘం అండి, ఏ విశ్వాసులైనా ఎవరు చేసినా అదే ప్రార్థన, ఎవరు చెప్పినా అదే బైబిల్ అంటున్నా మనం. అంటే యేసురాజు సంఘము గోధుమలు ఎలా ఉన్నాయో బయట సంఘాలు గురుగులు కూడా, పండగలు చేసే గురుగులు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. తేడా ఏమీ లేదు. పేకొద్దు, అప్పుడే పేకొద్దు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అంది, కోతకాలం రాగానే పీకుదాము, అప్పుడు గురుగులు మొత్తాన్ని పోగేసి, ఈ పండగలు చేసే బ్యాచ్ మొత్తాన్ని పోగేసి అగ్నిగుండంలో పారేసి కాల్చేద్దాం అన్నాడు 30వ వచనంలో. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందంటే, పండగలు చేసే బ్యాచ్ గురించి దేవుడు చెప్తున్న మాట, వీళ్ళకి బైబిల్కి సంబంధం ఎలాగే ఉంటారు, విశ్వాసులాగానే ఉంటున్నారు. వాళ్ళు కూడా క్రైస్తవులాగానే ఉంటున్నారు. మనకు వాళ్ళు భక్తి మనకన్నీ వాళ్ళు బాగుంటున్నారు. ఇంకా సేమ్ అలాగే ఉంటుంది, ఏం తేడా లేదు. గోధుమలు ఎలా ఉన్నాయో గురుగులు సేమ్ అలాగే ఉన్నాయి. కానీ వాళ్ళకి దేవునికి సంబంధం, వాళ్ళు దేవుడు నాటని మొక్కలు, వాళ్ళకి దేవుడికి సంబంధం లేదు. ఆ తర్వాత వీళ్ళందరూ అంటండి, అయ్యా మేము నీ నామాన్ని ప్రార్థన చేశాం కదా, నీ నామాన్ని బాప్తిసం పొందాం కదా, నీ నామాన్ని ప్రవచనాలు చెప్పాం కదా, నీ నామాన్ని రోగాలు పోగొట్టాం కదా, నీ నామాన్ని పండగలు చేశాం కదా, నీ నామాన్ని భక్తి చేశాం కదా, మరి మా సంగతి ఏంటంటే అక్రమము చేసేవారలారా మీరు ఎవరో నాకు తెలీదు. అదేంటయ్యా, మేమెవరో మీకు తెలీదా? మేము పాస్టర్ గారని, పెద్దని, సంఘ పెద్దని, విశ్వాసని మీకు తెలీదా? దేవుడు నాటని మొక్కలు, మీరు నాటిన మొక్కలైతే వాక్యములు ఉన్నట్లుగా బ్రతుకుతారు. పండగల పబ్బాలు చేసేవాళ్ళు దేవుడు నాటని మొక్కలు, నీకు మాకు సంబంధం లేవు. గెట్ అవుట్. ఎక్కడికి? నరకానికి, అగ్నిగుండానికి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాటిన మొక్కలు ఎవరు? అమ్మయ్యా, మనం కాదనుకుంటున్నారా? చర్చిలో కూడా దేవుడు నాటిన మొక్కలు ఉన్నారు తెలుసా మీకు? మిమ్మల్ని మీరు ఎవరికి వారుగా పరీక్షించుకుని సరి చేసుకోండి. ఎందుకంటేనండి, ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. గోధుమ గురుగు రెండు పక్కనే ఉంటాయి. చూడటానికి అవి రెండు విడిగా ఉంటాయి, కానీ కింద వేర్లు అన్న చూసావా, రెండు పెనేసుకుని ఉంటాయి అంట. యెరూషలేము వెళ్ళిన తర్వాత ఆడ చూద్దాం, పంటల గురించి ఆలోచన చేద్దాం. గోధుమ పంట గురించి, గోధుమ గడ్డి, గోధుమ మొక్క, దాని పక్కనే గురుగు మొక్క కూడా పెరిగిద్ది. శత్రువు విత్తుతాడు కదా, ఈ రెండు కింద నేల లోపల వేలు రెండు కూడా ఏమవుతాయంటే కలిసిపోతాయి అంటండి, పెనవేసి. అందుకే పేకొద్దన్నాడు ఆయన అప్పుడే. ఈ రోజున మనలో యేసురాజు సంఘంలో గోధుమలాగానే ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో గురుగులు ఉన్నారుగా, భర్త,
భార్య, పిల్లలు, అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, సాయంత్రం ఆడ అక్కడే వెళ్ళాలిగా మరి. క్రిస్మస్ అయితే వెళ్ళాలిగా మరి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఆదివారం ఏమి ఇక్కడికి వస్తారు, పండక్కి, లెంట డేసులకి, మట్ల ఆదివారాలకి, ఏమండి క్రిస్మస్లకి. అసలు ఇంటి పక్క చర్చి అనండి, ఇక్కడేమో గోధుమలు. ఎందుకని వీళ్ళు గోధుమలతో కలిసి ఉండరు. ఇక్కడ ఉన్న విశ్వాసాలతో వీళ్ళు కలిసి ఉండరు. గురువులు ఉన్నారే, వేషధారులు ఉన్నారే, నామకార్థ సంఘాలు ఉన్నాయే, పండగలు చేసే బ్యాచి, పండగలు చేసేటువంటి సంఘాలు ఉన్నాయే, వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉంటారు. పెన వేసుకుని పోతారు పండగలకి, పబ్బాలకి. చలో ఇదే అదే. ఏదో మీతో మాట్లాడుతాను కాదు, కానీ ఎవరికి వాళ్ళకి మీరు పరీక్షించుకో. ఒకవేళ మీరు కనుక పండగలు చేసే బ్యాచ్ అయితే మీరు దేవుడు నాటని మొక్కలే. దేవుడు నాటిన మొక్కల పరిస్థితి ఏమవుతుందంటే ఆరని అగ్నిగుండ. వాళ్ళకి దేవునికి సంబంధం లేదేమి కూడా, వాళ్ళ విశ్వాసాలు కాదు, వాళ్ళు దేవుడు నాటిన మొక్కలు వాళ్ళు. కానీ మనకి ఎలా అనిపించింది అంటేనండి, మనకన్నా వాళ్ళే బాగున్నారుగా. సో క్రిస్మస్ పండుగ అయితే వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ బట్టలు, వాళ్ళ నాటికలు, అబ్బబ్బబ్బబ్బబ్బా కదండి. వీళ్ళ గురించి ఒక మాట చదివి, ఏబు గ్రంథం 21:11. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. పోయిన ఆదివారం ఏం చేశారు పిల్లలందరూ? దావీదు తన్నయా హోసన్నా హోసన్నా మటలు తీసుకోండి, డాన్స్ లేయండి. పిల్లలు మందలు. అమ్మా మన గురించి రాయబడింది ఇది, పిల్లల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మందలు పిల్లలంట. ఎందుకు? డాన్సులు. క్రిస్మస్ పండుగ వచ్చిందండి అదే ఏడాది. వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుదురు, వారి పిల్లలు నటనము చేయుదురు. నటనము, డాన్సులు కదండి, డాన్స్. ఏదైతే డాన్సులు ఉండవుగా, మన చర్చిలో డాన్సులు ఉండవుగా, ఆ చర్చిలో డాన్సులు ఉంటాయి. అందుకని పిల్లలు ఆడకు పంపించాలి కదండి. ఏడుండవుగా, మందలుగా పిల్లల్ని బయటికి పంపించి నటనము, నాట్యం డాన్సులు. పండగ రోజున సాయంత్రం అయితే డాన్సులు. వీళ్ళ గురించి మాట్లాడుతూ తంబూర స్వర మండలములను పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదము విని సంతోషించుదురు. అయితే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు గాని ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఇక అది సంగతి. ఇక ఏంటి పర్లేదు, డాన్సులు వేసుకోండి, మీ పిల్లల డాన్సులు పంపించండి, పర్లేదు. ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళకి, డాన్స్ ట్రైనింగ్. పండగలకి డాన్సులు పంపించండి, మటలు తీసుకుని డాన్సులు వేయాలి, క్రిస్మస్ పండుగలకి డాన్సులు వేయించండి. వారు శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు, ఒక్క క్షణంలో చచ్చి పాతాళం పోతారని బైబిల్లో రాయబడింది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఘోరాతి ఘోరం అండి ఇది. మనం అనుకుంటాం వాళ్ళు చూసేవి ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చక్కగా పండగలు తీసుకుంటున్నారు కదా, మనకేం కర్మమ్మా ఇది, మన పాస్టర్ గారు అని అంటున్నారా? అలా ఉండండి మీరు. వాళ్ళు శ్రేయస్సు కలిగి బతుకుతున్నారు, వాళ్ళు సుఖంగానే ఉన్నారు, వారు పండగలతో బిర్యాలు వండుకుంటున్నారు. కానీ చచ్చాక ఒక్క క్షణంలో వాళ్ళ పిల్లలు పాతాళం వెళ్ళిపోతారని బైబిల్ చెప్తుంది. అలాంటి భయంకరమైన పాతాళానికి నువ్వు, నీ పిల్లలు వెళ్లకుండా ఉండటానికి ఈరోజు మన సంఘానికి దేవుడు చెప్తున్నటువంటి పాఠం ఇది. దేవుని పిల్లలారా, దేవుడు నాటని మొక్కలంటే ఎవరో మీకు అర్థమైంది? ఏ చర్చి, పండగలు చేసే ఏ చర్చి కూడా వాళ్ళకి దేవునికి సంబంధం లేదు. వాళ్ళ భక్తికి, వాళ్ళ ఆరాధనకి, అయ్యా మేము మీ నామాన్ని ఆరాధన చేయలేదా, మేము మీ నామాన్ని ప్రార్థన చేయలేదా, మేము మీ నామాన్ని దేవుని వెళ్ళగొట్టలేదా, మేము మీ నామాన్ని భక్తి చేయలేదా, మేము మీ నామాన్ని ప్రవచన. ఎవరా మీరు? మీకు నాకు సంబంధం ఏంటి అసలు? అక్రమము చేసేవారులారా, మేమయ్యా నీ నామాల పండుగలు చేయాలి, ఈస్టర్ పండుగ, క్రిస్మస్ పండుగ. ఎవరా మీరు అసలు? దేవుడు నాటని మొక్కలు.
దేవుని వాక్యాన్ని పక్కన పడేసి మనుషులు కల్పించిన నియమించిన పారంపర్యాలు చేస్తున్నటువంటి శాస్త్రుల పరిశీలన గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నాటిన మొక్కలు వీళ్ళు, దేవునికి వీళ్ళకి సంబంధం లేవని. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ పండగలు చేసే బ్యాచ్ల్ని మీరు చూసి మీరెవరు కూడా ఆశ్చర్యపడక్కర్లేదు, ఫీల్ అవ్వ అవసరం లేదు. ఒక్కవేళ మన సంఘంలో కూడా ఇక్కడ గోధుమలాగా నటన చేస్తూ, యేసురా సంఘ విశ్వాసులు నటన చేస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత గురువులాగా యాక్టింగ్ చేస్తారు అనుకోండి, మీరు కూడా పండగలు చేసే మీరు కూడా మీకు దేవునికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు దేవుడు నాటని మొక్కలు. దేవుడు నాటిన మొక్క అయితే వాక్యానుసారంగానే బ్రతుకుతాడు, పండగలు చేయడు. దేవుడు నాటిన మొక్కలే మీరు, నిజంగా దేవుడు నాటిన మొక్కలైతే మీరు పండగలు చేస్తారు. మీరు చేస్తున్నట్లయితే మీరు ఏ దేవుడు నాటిన మొక్కలా, అపవాది నాటిన మొక్కలు మీకు అర్థం అవ్వాలి. ఆలోచించు.